అందరికి స్వాగతం. ఈరోజు మనం వెండి మార్కెట్లో ఇటీవల జరిగిన ఓ పెద్ద గందరగోళం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించని విధంగా ఒక్క రోజులోనే 20% పతనం. అసలు ఇదెలా జరిగింది? దీని వెనకున్న కథేంటి? అన్ని విషయాలను వివరంగా చర్చిద్దాం. సరే, అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న మిస్టరీ ఏంటంటే, చూడండి, ఒకే రోజు జనవరి 23, 2026న రెండు మార్కెట్లు రెండు వేర్వేరు దారుల్లో పయనించాయి. మన ఇండియన్ సిల్వర్ ఈటీఎఫ్ అంటే స్టాక్ మార్కెట్ ద్వారా వెండిలో ఇన్వెస్ట్ చేసే పద్ధతి అన్నమాట. అది ఏకంగా 20% క్రాష్ అయింది. కానీ అదే సమయంలో గ్లోబల్ సిల్వర్ మార్కెట్లో చూస్తే అక్కడంతా ప్రశాంతం. ఏ మార్పు లేదు. ఇంతకీ ఇది ఎలా జరిగింది? ఇదే ఇక్కడ అసలు ప్రశ్న. అవును, అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. అసలు ఏం జరిగింది? ఈ రహస్యం వెనుకున్న కారణాలను మనమిప్పుడు ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. ఓకే, మనం మొదటి క్లూ కోసం వెళ్దాం. ఈ గందరగోళమంతా ఒకే ఒక్క రాజకీయ ప్రకటనతో మొదలైంది. ఊహించని ఈ ప్రకటన మార్కెట్లో పెద్ద అలజడినే సృష్టించింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, జనవరి మొదట్లో ట్రంప్ టారిఫ్లు ప్రకటించగానే వెండి ధరలు పెరిగాయి. కానీ జనవరి 23న ఆ టారిఫ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే గ్లోబల్ మార్కెట్లో ధరలు మళ్లీ సర్దుకున్నాయి. సో ప్రపంచ మార్కెట్ ఎందుకు స్థిరపడిందో మనకర్థమైంది. కానీ భారతదేశంలో ఆ 20% క్రాష్కు ఇది కారణం కాదు. మరి అసలు కారణమేంటి? ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ప్రపంచ రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ప్రత్యేకంగా భారతీయ మార్కెట్లో అప్పుడు నెలకొన్న పరిస్థితులను చూడాలి. అసలు కథంతా అక్కడే ఉంది. సమస్యకు మూలం ఇదే. ఆ సమయంలో భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధర కంటే ఏకంగా 10% ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. అంటే ప్రపంచ వాస్తవికతకు మన మార్కెట్కు సంబంధం లేకుండా పోయింది. ఈ భారీ వ్యత్యాసమే అసలు గొడవకు కారణమైంది. అయితే ఈ ధరల బబుల్ ఎందుకు క్రియేట్ అయ్యింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం షార్ట్ స్క్వీజ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. చెప్పాలంటే ఈ మొత్తం కథలో ఇదే మెయిన్ విలన్. ఈ షార్ట్ స్క్వీజ్ అంటే ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్. కొంతమంది ధర తగ్గుతుందని పందెం కాస్తారు. కానీ పెద్ద ప్లేయర్స్ ధరను ఇంకా పైకి తీసుకెళ్తారు. దీంతో పందెం కాసిన వాళ్లు నష్టపోకుండా ఉండేందుకు పెరిగిన ధరకే కొనాల్సి వస్తుంది. వాళ్లు అలా కొనడం మొదలుపెట్టగానే డిమాండ్ పెరిగి ధర ఇంకా పైకి వెళ్తుంది. ఇది ఒక విషవలయంలా మారి చాలామందిని ముంచేసింది. కాని ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది. అసలు ఈ షార్ట్ స్క్వీజ్కు అవకాశమిచ్చేలా వెండి ధర అంతకుముందు అంతలా ఎందుకు పెరిగింది? దాని వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం. ఒక్క 2025 సంవత్సరంలోనే వెండి ధర 133% పెరిగింది. అంటే ఔన్సుకు $30 నుండి ఏకంగా $70లకు పైగా చేరింది. ఇది మామూలు పెరుగుదల కాదు, ఒక అద్భుతమైన వృద్ధి. ఇంతలా పెరగడానికి కారణమేంటి? ఈ అసాధారణ పెరుగుదలకు కారణం వెండికున్న డ్యూయల్ రోల్. అంటే దానికి 2 రకాల డిమాండ్ ఉంది. ఒకటి ఇండస్ట్రియల్ డిమాండ్, అంటే ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్ల లాంటి పరిశ్రమలకు వెండి చాలా అవసరం. రెండోది ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, అంటే ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు ప్రజలు దీన్ని బంగారంలాగే ఒక సేఫ్ అసెట్గా చూస్తారు. ఈ 2 డిమాండ్లు ఒకేసారి పెరగడంతో ధరలు ఆకాశన్నంట. కేవలం డిమాండే కాదు, గ్లోబల్ రాజకీయ అనిశ్చితి, ఈటీఎఫ్లలోకి భారీగా వస్తున్న పెట్టుబడులు, భారతదేశంలో పండగల సీజన్ డిమాండ్, సరఫరాలో ఉన్న పరిమితులు, చైనా ఎగుమతులపై పెట్టిన ఆంక్షలు, ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ స్టామ్ను సృష్టించాయి. ఈ మంటకు ఆజ్యం పోసినట్టయింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రకమైన విపరీతమైన హెచ్చుతగ్గులు అనుకోకుండా జరగలేదు. ఇది వెండి నిజంలో దాని డిఎన్ఏలోనే ఉంది. దేనికే డెవిల్స్ మెటల్ అని సరదాగా ఒక పేరు పెట్టారు. ఆ పేరు దాని క్యారెక్టర్ను పర్ఫెక్ట్గా సూచిస్తుంది. ఎందుకంటే అది ఎంత వేగంగా పైకి వెళ్తుందో అంతే వేగంగా కిందకి పడిపోగలదు. ఇది ఇన్వెస్టర్లకు ఒక ముఖ్యమైన హెచ్చరిక లాంటిది. మనం గతాన్ని చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. 1980లో 90% పడిపోయింది, 2011లో 70%, 2020లో 40%. ఇలా భారీ పెరుగుదల తర్వాత అంతే నాటకీయమైన పతనాలు జరగడం వెండి చరిత్రలో ఒక కామన్ ప్యాటర్న్. ఉదాహరణకు 1980లో హంట్ బ్రదర్స్ అనే ఇద్దరు ప్రపంచంలోని వెండిలో 3వ వంతును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాంతో ధర 700% పెరిగి ఆ తర్వాత 90% కుప్పకూలింది. అంటే వెండి మార్కెట్లో ఇలాంటి మ్యానిపులేషన్, స్పెక్యులేషన్, బబుల్స్ కొత్తేమీ కాదు. సరే, ఇండియాలో జరిగిన 20% క్రాష్, దాని వెనకున్న ఈ అస్థిర చరిత్ర, ఇదంతా చూశాక మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను తెలుసుకోవాలి.
అదే ఇన్వెస్టింగ్కు స్పెక్యులేషన్కు మధ్య ఉన్న తేడా. చూసారుగా, ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో. ఒకటి చాలా జాగ్రత్తగా రీసెర్చ్ చేసి లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి చేసేది, అదే ఇన్వెస్టింగ్. రెండోది సట్టా అని కూడా అంటారు. ఇది కేవలం షార్ట్ టర్మ్ ధరల కదలికల మీద ఆడే ఒక బెట్టింగ్ లాంటిది. రిస్క్ విపరీతంగా ఉంటుంది. ఒక అనలిస్ట్ చెప్పినట్టు ఇది అలాంటిలాంటి జూదం కాదు, సాక్షాత్తు పురాణాల్లోని వాళ్లు కూడా ఓడిపోయిన జూదం. సో చివరికి మన ముందున్న ప్రశ్న ఇదే: ఈ వెండి అనేది ఒక బంగారు అవకాశమా, లేక మారువేషంలో వచ్చిన డెవిలా? దాని నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడంలోనే అసలు కిటుకుంది. ఎందుకంటే దాన్ని బట్టే దాని భవిష్యత్తుతో మన ప్రయాణం ఎలా ఉండాలో నిర్ణయించుకోవచ్చు. ఆలోచించాల్సిన విషయమే కదా.